నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే మునుగోడు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి ట్వీట్స్, ఆయన చేస్తున్నటువంటి వరుస కామెంట్స్ కొంత రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మరోవైపు విస్తృతమైనటువంటి చర్చ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదే, ఆయన చుట్టూతోనే తిరుగుతుంది. మరి రాజకీయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రతి అంశంలో తప్పుపడుతూ వస్తున్నారు. అంటే ప్రతి అంశంలో అంటే తప్పు పట్టేలాంటి అంశాల్లోనే తప్పుపడుతూ ఉన్నారు. సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామిక పార్టీగా, ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, భావ వ్యక్తీకరణ కూడా కొంత అంత ప్రియారిటీ ఉంటుంది. ఈవెన్ హైకమాండ్ కూడా ఖచ్చితంగా అందరి లీడర్ల యొక్క భావనని, వాళ్ళ యొక్క అంచనాలని, వాళ్ళ యొక్క ఐడియాలజీని ప్రియారిటీ ఇస్తూ వాళ్ళని కొంత కన్సిడర్లోకి తీసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చుట్టూతానే ఇప్పుడు పాలిటిక్స్ అని కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి సందర్భంగా దానికి ఇప్పుడు చాలామంది వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఆ దిశగానే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటో ఇంకోటో మరోటో కాదు. ఇక్కడ కేవలం సీఎం రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలను, ఐడియాలజీని మాత్రమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుపడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఉప ఎన్నికలనే ఒక ప్రచారం జరిగితే కూడా ఉప ఎన్నికలనే సందర్భం లేదనుకున్నాం. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మొన్నటికి మొన్న నేనే సీఎం అనే టైంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా తప్పుపడుతూ జాతీయ పార్టీలో ఇటువంటి విధానాలు ఉండవు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ప్రజలకి, తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు బరాబర్ ఇట్లాంటి వ్యాఖ్యలు జీర్ణించుకోరు, వాళ్ళు సహించరు అని స్పష్టంగా మరొక ట్వీట్ చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున పొలిటికల్ వర్గాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారని చర్చ. సో ఇప్పుడు ఎందుకు ఈ చర్చ తెర మీదకి వచ్చింది? ఆయన ట్వీట్ ఎందుకు చేశారు? ఏ సందర్భంలో చేశారు? సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఎందుకు ఆయన తన వ్యాఖ్యలు తప్పుపడుతుంది? ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటే తప్పుపట్టట్ల, చాలామంది డిజిటల్ మీడియా జర్నలిస్టులు, చాలామంది ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలని స్పష్టంగా తప్పుపడుతూ ఉన్నారు. అంటే ఇటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఎవరో కొంతమంది జర్నలిస్టుల మీదనో లేకుంటే కొంతమంది మీద ఆయన అనుకున్నటువంటి అభిప్రాయాన్ని అందరి మీద మాట్లాడటం, అందరినీ ఒకే ఘాటికి కట్టి మాట్లాడటాన్ని చాలామంది తప్పుపడుతూ ఉన్నారు. సో ఆ దిశగానే అవే వ్యాఖ్యల్ని ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన ట్వీట్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి. ఆయన ఏమంటారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసినటువంటి ట్వీట్లు, ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. ఇది చాలా క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని చాలామంది తప్పుపడుతున్నారు, అవమానించేలాగా ఉన్నాయనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. అందుకని ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పని చేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసినటువంటి సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సో ఇప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్టులకి నా మద్దతు ఉంటుంది అంటే కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు వస్తూ ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని స్పష్టంగా ఖండిస్తూ ఉన్నారు, తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం, ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు. స్పష్టంగా చెప్పారు, తెలంగాణ సమాజం సహించదు. అయితే ఇక్కడ డిజిటల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టి ప్రధాన మీడియాని ఎగదోయటం ముమ్మాటికి తప్పే అంటుంది. ఇది సహజంగా ఫీల్డ్లో తిరిగే జర్నలిస్టులు కానీ, ఫీల్డ్లో తిరిగే రిపోర్టర్స్ కానీ ఈ ఒక ఇబ్బంది ఉంది. ఎట్లా యూట్యూబ్ ఛానల్స్ అని, డిజిటల్ మీడియాని వాళ్ళని కొంత చిన్నచూపు చేసే ఒక పరిస్థితి ఇప్పటికి కూడా నెలకొని ఉంది. అంటే మేము శాటిలైట్ ఛానల్స్ ఫస్ట్ మేమే కవర్ చేయాలి, మీరు డిజిటల్ ఛానల్స్ కదా అనేది కొంత నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దిశగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా డిజిటల్ మీడియా కాకుండా శాటిలైట్ మీడియా కొంత అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు స్పష్టంగా ఈ అంశాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెర మీద తీసుకొస్తా, మేము డిజిటల్ మీడియా జర్నలిస్ట్కి సపోర్ట్ చేస్తాం అని స్పష్టంగా ఆయన చెప్పారు. అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి లైను, కాంగ్రెస్ పార్టీ లైన్ రెండుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఆయన వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే డైరెక్ట్గా స్ట్రైట్గా కౌంటర్ చేయట్లా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నట్టుగా కౌంటర్ చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డికి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆయనలో ఒక రకమైనటువంటి అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసంతృప్తి కారణంగానే ఇవాళ ఖచ్చితంగా కడిగి పరేస్తున్నారు, ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మాట ఇచ్చి తప్పింది కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంత ఏమన్నా బయట పెడుతున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అంటే అది కొత్త ఏమీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ముందు కాంగ్రెస్ పార్టీలో, తర్వాత ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నెలల్లోనే అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇది అంతర్గత విభేదాలకు కూడా దానిలాగా కూడా చూడాల్సినటువంటి అవసరం. ఇక్కడేమి అంతర్గత విభేదాలు ఏం లేవు. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపడుతుంది, అది కరెక్ట్ కాదంటున్నారు చాలామంది. ఎందుకంటే
అంటే ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ మీడియా జర్నలిస్టుల పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలుగానే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా దాన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలామంది డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఇవాళ ముక్కుసూటిగా ఖండిస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇటువంటి వ్యవహారం అంటే రాజకీయంగా ఇక్కడ స్ప్లిట్ కనిపిస్తోంది కాబట్టి, ఐడియాలజీలో స్ప్లిట్ కనిపిస్తోంది కాబట్టి, అంటే ఒక రకంగా పార్టీలో ఏమన్నా ఐక్యత ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో సవాలుగా మారే అవకాశం ఉందా అనే విశ్లేషణలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూతోనే ఈ వ్యవహారం అంతా తిరుగుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు అన్ని సోషల్ మీడియాలను ఉద్దేశించి కాకపోయినా మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు కూడా తెర మీదకి రావాల్సినటువంటి అవసరం. అంటే కొంతమంది చెప్పే ఈక్వెషన్ ఏంటంటే ఆయన కేవలం జర్నలిస్టుల ముసుగులో కొంతమంది హల్చల్ చేస్తున్నారు, వాళ్ళ మాత్రమే ఈ వ్యాఖ్యలు అనేది కొంత బయట కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. సరే ఏది ఏమైనా అది ఏ జర్నలిస్ట్ పట్ల కూడా అటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అనేది చాలామంది ఖండిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా. ఎందుకంటే తెలంగాణ సాధించుకుంది స్వేచ్ఛ, అట్లాగే నీళ్లు నిధులు నియామకాలు. సో ఇప్పుడు తెలంగాణ ఆకాంక్షల మేరకే సోషల్ మీడియా ఖచ్చితంగా పనిచేస్తుంది శక్తి కొద్దీ, అటువంటి వాళ్ళని దూరం పెట్టాలనుకోవటం కరెక్ట్ కాదు అనేది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కూడా సోషల్ మీడియా మీదనే. అంటే ఏ పునాదుల మీదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలు దూరం పెట్టేలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అనేది స్పష్టంగా సమాజం ఖండిస్తుంది. నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా తెలంగాణ సమాజం సహించదు అని స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ వివాదం ఎక్కడికి ఫుల్ స్టాప్ పడుతుంది. మరి అధిష్టానం కనీసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా ట్వీట్స్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఇంత వివాదం, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మరి అధిష్టానం కానీ లేకుంటే టీపీసీసీ కానీ ఏం జరుగుతోంది, ఎందుకు మీరు ఖండిస్తున్నారు, సీఎం వ్యాఖ్యల్ని ఎక్కడ తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఇంట్రాస్పెక్షన్ ఏమన్నా చేసుకుంటుందా లేకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.